హలో ఫ్రెండ్స్, ఈ రోజుతో గణేష్ ఉత్సవాలు ఈ సంవత్సరానికి పూర్తయినట్టే. దేశవ్యాప్తంగా కొన్ని లక్షల విగ్రహాలను కొన్ని కోట్ల మంది నవరాత్రులు పూజించి ఎంతో భక్తి శ్రద్ధలతో నిమజ్జనం కూడా చేశారు. కానీ ఈ సమయంలో కొన్ని చోట్ల నిమజ్జనం అప్పుడు జరిగిన సంఘటనలు మన భక్తులు చేసే పిచ్చి చాష్టల గురించి మాట్లాడుకోవాలి. ఈసారి జరిగింది పర్లేదు, వచ్చేసారి ఇలాంటివి రిపీట్ అవ్వకుండా మన గణాధిపతిని ఎంత శ్రద్ధతో మన మండపాలకు తీసుకొచ్చామో అంతే శ్రద్ధతో నిమజ్జనం అయ్యే వరకు చూడాలన్నది మన వాళ్ళకు తెలిసేలా చేయాలి. దాని గురించే మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. మొదటిసారిగా మా ఛానల్కి వస్తే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు మీ సపోర్ట్ ఇస్తూనే ఉండండి. అండ్ వీడియోలోకి వెళ్తే మొదటగా మనం గణేష్ ఉత్సవాల గురించి మాట్లాడుకుంటే పురాణ కాలాల్లో అండ్ ఇతిహాసాల్లో మన గణేష్ చతుర్థి చేసుకునేవాళ్ళు. అప్పుడు ఇండ్లల్లో ఎవరింట్లో వాళ్ళు మాత్రమే చేసుకునేవాళ్ళు. ఆ తర్వాత 1893న బాలగంగాధర్ తిలక్ గారు స్టార్ట్ చేశారు ఈ గణేష్ ఉత్సవాలు. మన హిందువుల్లో ఐక్యత రావాలని, ప్రతి ఒక్కరూ దేశం గురించి ధర్మం గురించి మాట్లాడుకోవాలని ఈ ఉత్సవాలు స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మన గణేష్ ఉత్సవాలు పెరుగుతూనే ఉన్నాయి, కానీ ఎక్కడ తగ్గలేదు. మన హిందువులు ప్రతి సంవత్సరము ఈ 11 రోజులు ఎంతో నిష్టగా ఆ గణేష్ ఉత్సవాలు నిర్వహిస్తారు. కానీ కొన్ని సంఘటనలు, కొన్ని తప్పులు మన వాళ్ళు చేస్తూనే ఉన్నారు ప్రతి సంవత్సరం. ఈ సంవత్సరం కూడా జరిగాయి అలాంటి తప్పులే. వాటి గురించి మనం చర్చించుకోవాలి, మళ్ళీ ఇలాంటివి జరగకుండా చూసుకోవాలి. ఈసారి గణేష్ విగ్రహాలు పెట్టిన చోట్లల్లా కొన్ని సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఆంధ్రప్రదేశ్లో నిమజ్జనం సమయంలో 3 చనిపోయారు. చిన్నపిల్లలు కూడా కరెంట్ షాక్ కొట్టి చనిపోయినట్టుగా తెలుస్తుంది. రీసెంట్గా నిమజ్జనం సమయంలో డీజేల సౌండ్లు పెట్టడం వల్ల ఒక అతనికి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయినట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా దేశంలోనే ప్రాముఖ్యత పొందిన మన ఖైరతాబాద్ గణేశుడి దగ్గర ఈ గణేష్ ఉత్సవ సమయాల్లో 900 మందిని అరెస్ట్ చేశారంట షీ టీం వాళ్ళు. భక్తి ముసుగులో అక్కడికి వచ్చిన కొంతమంది అక్కడికి వచ్చిన ఆడపిల్లలతో అసభ్యంగా ప్రవర్తించడం, వాళ్ళ వెంట పడడం, ఇష్టం వచ్చిన వాళ్ళ టచ్ చేయడం, ఇలాంటివి చేసిన వాళ్ళని అరెస్ట్ చేశామని, దాంట్లో 55 మంది వరకు మైనర్లు కూడా ఉన్నారని, ఇంత దారుణంగా బిహేవ్ చేస్తున్నారు భక్తులని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా గణేష్ ఉత్సవాలు నిర్వహిస్తున్న సమయంలో చాలా చోట్ల ఇష్టం వచ్చినట్టుగా పాటలు పెట్టడం కరెక్ట్ కాదని ఎన్నాళ్ళ నుంచో ఎంతోమంది చెప్తున్నా కూడా ఇంకా మారలేదు అన్నది ఇప్పటికీ సత్యంగానే ఉంది. అండ్ ఈసారి గణేష్ ఉత్సవ నిమజ్జన సమయంలో కొన్ని చోట్ల కొన్ని సంఘటనలు ఫ్రెండ్స్ నిజంగా రక్తం మరిగిపోతుంది అలాంటివి చూస్తుంటే. ఎక్కడో కానీ ఒక వీడియో చూసాము, ఆ గణేష్ నిమజ్జన సమయంలో గణేష్ విగ్రహం యొక్క చేతులు విరగొట్టడము, కాళ్ళు విరగొట్టడము, తొండాలు విరగొట్టడము, గణేష్ నిమజ్జనం చేసి ఆ విగ్రహంపై ఎక్కి తొక్కడము. అంతేకాకుండా కొన్ని చోట్ల నిమజ్జనం జరిగిన తర్వాత ఆ విగ్రహాల్లో వాడే ఐరన్ కోసమని విగ్రహాలను ఇష్టం వచ్చినట్టు పగలగొట్టడము, కాళ్ళతో మీదే ఎక్కడము. నిజంగా కొన్ని చోట్ల క్రేన్లు కూడా అవైలబుల్ లేక ఇష్టం వచ్చిన విగ్రహాలను పడవేయడము, చెత్త చేయడము. నిజంగా ఆ గణాధిపతిని ఎంత భక్తి శ్రద్ధలతో మన మండపాలకు తీసుకొస్తున్నామో అంతే భక్తితో మనం నిమజ్జనం చేస్తున్నామా అనిపిస్తుంది ఇలాంటి వీడియోలు చూస్తుంటే. ఆ ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలి, ఇలాంటి నిమజ్జనం చేయడానికి మనం విగ్రహాలు తీసుకురావడం ఎందుకు? ఇలాంటి వాటిపైన మన ఉత్సవ కమిటీలు కూడా ఒక నిఘా పెట్టాలి. ఈసారి ఎవరైతే ఇలాంటి తప్పులు చేశారో వాళ్ళకి వచ్చేసారి గణేష్ విగ్రహాలు పెట్టడానికి అనుమతి ఇవ్వకూడదు. పెద్ద విగ్రహాలకు బదులు వాళ్ళు పెట్టే ఏరియాని బట్టి విగ్రహాల సైజును కూడా మన వాళ్ళే నిర్ణయించాలి. అప్పుడే మనం నిజమైన భక్తిని ఆ గణాధిపతికి చూపించినట్టుగా అవుతుంది. మారాలి ఫ్రెండ్స్. ప్రపంచంలోని అత్యంత గొప్పదైన మన సనాతన ధర్మంలో ఇలాంటి తప్పులు జరగకుండా చూసుకోవాలి. ప్రతి హిందువు దీని గురించి మాట్లాడుకోవాలి. ప్రతి వాళ్ళు వీటిని మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూసుకోవాలి. ఈసారి గణేష్ ఉత్సవాలు జరిగిపోయాయి, వచ్చేసారి గణేష్ ఉత్సవాల సమయానికైనా మన వాళ్ళలో తెలివితేటలు పెరగాలి. డీజే సౌండ్లతో తాగి డ్యాన్సులు వేస్తూ అసభ్యకరమైన పాటలు పెడుతూ ఇష్టం వచ్చిన గణేష్ విగ్రహాలతో బిహేవ్ చేస్తూ చేసే భక్తి దేనికి పనికిరాదు. కర్మ అనేది ఉంటుంది. మీరు చేసే ప్రతి తప్పు చూస్తూనే ఉంటాడు ఆ గణాధిపతి, మీకు తగిన శాస్తి కూడా చేస్తాడు. మీరు నిజంగా భక్తితో విగ్రహం పెట్టాలనుకుంటే మాత్రమే పెట్టండి
చేయండి తప్ప పోటీ కోసమో ఏదో ఆడంబరాలకు పోయో ఎవరికో మీ గొప్పతనాన్ని చూపించడానికో విగ్రహం పెట్టొద్దని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. ఎంతోమంది పండితులు, చాగంటి కోటేశ్వరరావు లాంటి గొప్ప గొప్ప వ్యక్తులు కూడా బయటకు వచ్చి ఇదే చెప్తున్నారు. మేళ తాళాలతో భజనలతో గణేష్ నిమజ్జనం చేయాలి తప్ప ఇలాంటి డీజే సౌండ్లు వికృత చేష్టలతో కాదని చెప్తూనే వస్తున్నారు. ఇకనైనా ప్రతి ఒక్కరు మేలుకోవాలి. మనం విగ్రహాలను మండపాలకు ఎంత నిష్టగా తీసుకొస్తున్నామో అంతే నిష్టగా నిమజ్జనం కూడా చేయాలి. భక్తి అంటే కేవలం నినాదాలు, డ్యాన్సులు, అరుపులు, ఆడంబరాలను కాదు చూపించాల్సింది, ఆచరణలో చూపించాలి. గణపతిని మన మండపాలకి ఎంత నిష్టగా తీసుకెళ్తున్నామా అంతే నిష్టగా మనం నిమజ్జనం కూడా చేస్తున్నామా లేదా అన్నది ఆలోచించుకోవాలి. మీరు కూడా ఇలాంటి సంఘటనలు ఎదుర్కొంటే మీ ఒపీనియన్ని ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అండ్ మొదటిసారిగా మా ఛానల్కి వస్తే ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు మీ సపోర్ట్ ఇస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.